ఏదైతే గత 3 రోజులు జరుగుతున్న తిరుపతి లడ్డు వ్యవహారంలో అటు ఎవరైతే చైర్మన్గా ఉన్నాడో ఆయన ఒక పక్కన విజిలెన్స్కి కానీ ఇటు పక్క గవర్నమెంట్ వేసిన ఎంక్వైరీకి కానీ నేను రానంటాడు. కొద్దిసేపు ఆయన మీడియాని నియంత్రించండి, నా మీద ఎంక్వైరీ జరగకూడదని కోర్టుకి వెళ్తా ఉంటాడు. ఇంకో పక్క ఏమైనా అందరూ నా దగ్గరికి వచ్చి నాకే రిపోర్ట్ ఇవ్వాలని ఆయన అడుగుతున్నాడు. దాన్ని ఎలా చూస్తారు? అసలు అతను ఉండగా ఏదైతే వైసీపీ గవర్నమెంట్ ఉండగా నెయ్యి కల్తీ జరిగిందని ల్యాబ్ రిపోర్ట్లు అన్నీ చెప్తా ఉన్నాయి, కానీ వాళ్ళు మాత్రం ఒప్పుకోవట్లేదు. దాన్ని ఎలా చూడొచ్చు? స్పష్టంగా ఏంటంటే గత ప్రభుత్వం కళ్ళు మూసుకొని పరిపాలన చేసిందండి. ఒక్కటే కాదు, ప్రతి విషయంలో ఫెయిల్యూర్ ఆర్గనైజేషన్. అసలు మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఇంత నీచమైన పరిపాలన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలించాడు. అసలు అంత ఘోరం అంటే ప్రతిదానికి ఎక్కడో దిక్కున మైనస్లు కనపడుతూనే ఉన్నాయి. ఆ మైనస్ వల్ల ఈయన పాతాళానికి అట్టడుక్కి వెళ్ళిపోయాడు. ఆయన సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ వారి యొక్క పరిపాలనలో స్వతంత్రంగా నడిచేటువంటి టీటీడీ తిరుపతి దేవస్థానాన్ని కంప్లీట్గా వాళ్ళు వాళ్ళ యొక్క సొంత ఆస్తిలాగా భావించి పరిపాలించారు. ఇది ప్రజలకు సంబంధించింది, రెస్పాన్సిబిలిటీ ఉండాలి మేము అనేటువంటిది పక్కన పెట్టేసేసి వాళ్ళు సొంతంగా పరిపాలించుకొని దాదాపుగా దేవుని డబ్బులు విచ్చలవిడిగా వాళ్ళ యొక్క ఎవరైతే ఉన్నారో స్కామర్స్ అండ్ స్కీమర్స్కి పంచిపెట్టారు. ఈ లడ్డు ప్రసాదం విషయంలో మటుకు అసలు 319 రూపాయలకి హౌ కెన్ ఇట్ పాసిబుల్ అండి? క్వాలిటీ క్వాంటిటీ ఎక్కడి నుంచి దొరుకుతుందండి? అక్కడ తెలిసిపోతుంది మనం చేసిన తప్పు ఏంటి అనేది. తరువుగా ఎంక్వైరీ చేయాలి. ఒకవేళ తప్పు చేస్తుంటే ఇద్దరు చైర్మన్స్ అండ్ అదర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడేటట్లుగా ఈ గవర్నమెంట్ బాధ్యత వహించి వాళ్ళకి ఖచ్చితంగా ఎంక్వైరీలో తేలి ఖచ్చితంగా శిక్ష పడద్దని నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇది ఎప్పుడో రిపోర్ట్ వచ్చింది, డైవర్ట్ పాలిటిక్స్ చేస్తా ఉన్నాడు, ఇక్కడ అసలు ఏం జరగలేదు, అంతా ఫేక్ అని చెప్పి అంటున్నాడు. ఆ ల్యాబ్ రిపోర్ట్లో కూడా ఏదైతే ఉందో ఆ ల్యాబ్ రిపోర్ట్లో మంచిది అని చెప్పి వచ్చింది అని చెప్పి ఆయన అంటున్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? బయటికి రానివ్వండి, అది కానీ తెలుస్తుందిగా. ఇప్పుడు దాన్ని ఇప్పుడు ఇంత క్వాలిటీ పరిపాలన ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తిని మీరు ఎదుర్కోలేక ఏదో ఒక డైవర్షన్ తీసుకొని మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయలేడండి. ఆయన అనర్హుడు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారిని బేస్ చేసి ఆయనకి ప్రజలందరూ అవకాశం ఇస్తే ఆయన చేసిన ప్రతి తప్పు ప్రజలు గమనించి ఆయన అంటే భయపడిపోయి యాంటీ మూవ్మెంట్ వచ్చేసింది ఆయనకి. ఆయన ఎంత కష్టపడినా కానీ ఇప్పుడు ఈ విషయంలో దొరికిపోతారు వీళ్ళు. చెప్పండి సార్. అలాగే చూస్తున్న సజ్జల గారు కూడా నేను వచ్చి మాట్లాడతా, ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి అనుమానమైన జబ్బు ఉంది, ఆ జబ్బు మూలానే ఆయన అట్లా మాట్లాడుతున్నారు, అక్కడ ఏం జరగలేదు, ల్యాబ్లో అన్ని బాగానే ఉన్నాయని చూపిస్తున్నాయి కదా అని చెప్పి ఆయన కూడా అంటున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఖచ్చితంగా ఆయనకి సమాచారం అందించేటువంటి శక్తి లేదు. ఆయన ఏమంటే అంటే తందాన అనేటువంటి వ్యక్తి సజ్జల గారు అడ్వైజ్ ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదు. ఇది వాస్తవము. సజ్జల గారు అసలు అడ్వైజ్ ఇచ్చే పరిస్థితి లేదు సార్. జగన్ గారికి లేదు, చర్చించే శక్తిగా లేదు. ఆయన ఏం చెప్తే అది తీసుకోవడమే, అంతే. ఎదురు చెప్పే పరిస్థితి అనేది ఉండదు అసలు. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి నిజంగానే ఆయనకి అనుమానమైన జబ్బు ఉందని మీరు భావిస్తున్నారా? అసలు అనుమానం ఏంటి సార్? తప్పు చేశారు కదా వాళ్ళు, తప్పు చేశారు. లడ్డు క్వాలిటీ మొత్తం కంప్లీట్గా ఫెయిల్ అయిపోయింది. లడ్డులో వివిధ రకాలైనటువంటి ఉన్నాయి, ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం క్లియర్ కట్గా వస్తుందండి.
జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీం ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా చూస్తుంటే గవర్నమెంట్ వచ్చి 100 రోజులైంది. 100 రోజుల్లో ఏ కార్యక్రమాలు జరిగాయని మీరు భావిస్తున్నారు? ఏమంటే పెన్షన్ విధానం 3 to 4,000 ఇచ్చారు కదండి. ఫస్ట్ సూపర్ 6 ఖచ్చితంగా అమలు చేస్తాం. అమరావతి 9 రాజధానులు మనం 10 ఈ 10 ఏళ్లలో కడుతున్నాం. మనం ఖచ్చితంగా కడతాం. అభివృద్ధి మన కళ్ళారా చూస్తాం. కానీ అంటే అభివృద్ధి పరంగా ఈ 100 రోజులు ఏ కార్యక్రమాలు వచ్చినాయని అనుకుంటున్నారు సార్? ఇప్పుడు కేశినేని శివనాథ్ చిన్ని గారు లోకల్ ఎంపీ, విజయవాడ ఎంపీ గారు విత్ ఇన్ 25 డేస్లోనే మనకి 2,300 కోట్లు ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ తెచ్చాడు కదండి. అక్కడే ఒకటి అవ్వపడుతుంది కదా మెయిన్గా. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో భూమి విలువ పెరిగిందంటే ఎకానమీ పెరిగినట్లే కదా పబ్లిక్కి. ఇప్పుడు ఆల్ ఏదైతే ఉన్నారో భవన నిర్మాణ కార్యక్రమాలు అందరికీ పని ఉంది. ఇప్పుడు ఇసుక కానీ ఏదైనా ఏ విషయాల్లో కానీ ఇప్పుడు వాళ్ళకి ఫ్రీగా ఇప్పుడు ఏదైతే కార్మికులందరూ కార్మిక శక్తికి పని ఉంటే ఎకానమీ పెరుగుతుంది కదండి. ఎకానమీ అక్కడే కదా పెరిగేది. కన్స్ట్రక్షన్స్లో కానీ తర్వాత మనం సూపర్ 6 మొత్తం ఈ సూపర్ 6 పథకాలన్నీ విత్ ఇన్ ఫ్యూ డేస్లో మనం జనవరి లోపల అన్నీ కంప్లీట్ చేస్తున్నాం. మనం ఆయన అంటున్నాడు మేము ఉండగా వచ్చిన 30 రోజుల్లోనే 82% పూర్తి చేసాం. ఈ గవర్నమెంట్ వచ్చి అసలు ఏం చేయట్లేదని చెప్పి అసలు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెప్తున్నాం మేము, మీరు ఆ మత్తులో నుంచి బయటికి రండి. ఎప్పుడు కానీ సంక్షేమ పథకాల వల్ల నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిందంటే చెప్పండి. ఈ స్వాతంత్రం వచ్చిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ స్వాతంత్రం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల ద్వారా మనకి గవర్నమెంట్ వచ్చిందంటే చెప్పండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు రాదు. అసలు ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, సంక్షేమం అభివృద్ధి ఒక ఈక్వల్గా ఉంటేనే జరుగుతుంది. అసలు మీకు మనము 1983లో సాంబువా అనేవాళ్ళం మనం. ఏది రైస్ని సోనా మసూరను కానీ ఏదన్నా కానీ నీకు మొట్టమొదటిసారిగా తెలంగాణలో కానీ ఇక్కడ కానీ రాయలసీమలో కానీ ఉత్తర మన ఆంధ్రలో కానీ ఇటువైపు కొంత చాలా కరువు ప్రాంతాలు ఉంటాయి. అంత పెద్ద కరువుతో అల్లాడేటువంటి వాళ్ళకి 2 రూపాయలు కిలో బియ్యం ఇస్తే నెక్స్ట్ గవర్నమెంట్ లేదు. సంక్షేమ పథకాలకి ఎప్పుడు కానీ సంక్షేమ పథకాలకు ఓట్లు వస్తాయి అనేటువంటి భ్రమ నుంచి బయటికి రావాలి. సంక్షేమ పథకాల గురించి నీకు ఓట్లే లేదు. మొన్న అభివృద్ధి గురించి, ప్రణాళిక గురించి, రేపు భవిష్యత్తు పిల్లల గురించి ఓట్లేశారు, మమ్మల్ని గెలిపించుకున్నారు. ఆ బాధ్యత ఖచ్చితంగా మేము నెరవేరుస్తాం. అసలు నువ్వు దిగులు పడదు జగన్మోహన్ రెడ్డి. మేము ఖచ్చితంగా 9 నగరాలు నిర్మిస్తాం. రేపు రాబోయే రోజుల్లో ప్రతి సంక్షేమ పథకం ఒకవేళ మాకు శక్తి లేదనుకోండి ఖచ్చితంగా ప్రజలకు తెలియజేస్తాం. మాకు శక్తి లేదంటే మేము ఖచ్చితంగా తెలియజేస్తాం. ఏదైతే మేము చెప్పామో ప్రతి సంక్షేమ పథకము, ప్రతి అభివృద్ధి, ప్రతి కార్యక్రమాన్ని మేము చేయగల శక్తి మాకుంది. సార్, ఈ గవర్నమెంట్ ప్రజల మన్ననలు పొందిందని మీరు భావిస్తున్నారు? 100% మన్ననలు కాదండి. అసలు వరదలకు సంబంధించిన దాంట్లో 24 అవర్స్ మానిటరింగ్ చేసి ఎంత పెద్ద ఒక ప్రతి చోట ఆయన వెళ్ళి మాట్లాడి, అసలు శివనాథ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నిద్రపోయారండి. వీళ్ళంతా నిమ్మల డైనమిక్ పర్సన్, నిమ్మల రామానాయుడు ఇటువంటి. ఇప్పుడు పోయినసారి గవర్నమెంట్లో మీరు ఎవరికన్నా ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చారా? ఇప్పుడు చూడండి, ఇది గవర్నమెంట్ అంటే. ప్రతి మంత్రికి ఫ్రీ హ్యాండ్స్ ఇచ్చాడు ఆయన. ఏం కావాలో చేసుకోవచ్చు అంటే, చేసుకోవడం అంటే ప్రజలకు కావలసినటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి పరిపాలన చేసేటువంటి శక్తిని ఇచ్చాడు ఆయన. పోయిన గవర్నమెంట్లో ఏంటండి నీచంగా అసలు మీరు ఇచ్చినటువంటి ప్రతి మినిస్ట్రీలో ఆ మినిస్ట్రీని అసలు పురుగు కంటే ఘోరంగా చూశారు మీరు. అందుకే ప్రజలు క్షుణ్ణంగా గమనిస్తున్నారు. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీరు తెలివి తెచ్చుకొని
మిమ్మల్ని ఒకసారి ముఖ్యమంత్రి చేసిన తర్వాత మీరు చేసిన తప్పిదాలు ప్రతిదీ తప్పే మీరు చేసింది. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 5 కాదు. ఈ తప్పుని మీరు ఖచ్చితంగా మీరు అంటే ఒక పెద్ద నాయకుడిగా భావిస్తున్నాం ఇప్పటికి. కానీ కాకుంటే తప్పులు చేయొద్దండి, ఒక మత్తులో ఉండొద్దండి, ఆ మత్తు నుంచి బయటికి రండి. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాడో రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయ్యి ఖచ్చితంగా చేస్తాడు. చేసిన దానికి మీరే చూస్తారు. నెక్స్ట్ మేము చేసేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాల్లో మీరు కానీ పాల్గొంటే, మీరు కానీ అడ్వైజ్ ఇవ్వండి, తప్పేముంది. ఇప్పుడు ఆయన మీరేమంటున్నారు, లడ్డులో మేము ఏమి తప్పు చేయలేదంటున్నారు. స్పష్టంగా అగుపడుతుంది. 320 రూపాయలకి ఎవడిస్తారండి నెయ్యి? క్వాలిటీ ఇవ్వగలడా? ఇక్కడే మనం 800-900 కొంటున్నాం నెయ్యి కిలో. ఎక్కడి నుంచి వస్తుంది అవుట్పుట్? ఎక్కడి నుంచి వస్తుంది? మీరు అసలు పాలు విధానం ఇవన్నీ మీకు నిన్న బాబు గారు అన్ని విషయాలు డిస్కస్ చేశాడు. దాదాపుగా ఒక 1 అవర్ దాకా కూర్చొని అసలు ఎట్లా ప్రోడక్ట్ ఏంటి అటువంటిది. అసలు మీరు ఎప్పుడైనా అసలు ఎంత బాధపడారంటే ప్రజలు 5 సంవత్సరాలు ఏ రోజైనా రెస్పాన్స్గా ఫీల్ అయ్యి ప్రజల దగ్గర మీరు వచ్చారా?